వెంటనే కనీస వేతనం 26,000. ప్రభుత్వం వెంటనే అంగన్వాడీల జీతాలు పెంచాలి. ప్రభుత్వం వెంటనే అంగన్వాడీల జీతాలు గత 9 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు 130,000 మంది వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళకి జీతాలు పెంచమని, న్యాయమైన డిమాండ్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించమని చెప్పి వాళ్ళు అనేక దఫాలుగా అధికారులకి ఉన్నటువంటి ఇప్పుడు పాలక వర్గానికి అనేక సార్లు వినతి పత్రాలు ఇచ్చారు. వాళ్ళ వేదన పట్టించుకోకుండా ఈరోజు ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి సచివాలయం వ్యవస్థ పెట్టి ఉండేటువంటి అంగన్వాడీ స్కూల్స్ మీదకి సిడిపిఓ, సూపర్వైజరు, సచివాలయంలో ఉండేటువంటి మహిళా పోలీసులు ఉండేటువంటి సిబ్బంది అందరూ వచ్చి అంగన్వాడీ స్కూల్స్ దగ్గరికి వచ్చి తాళాలు పగలు కొట్టాలని చెప్పి వాళ్ళ మీదకి దాడికి దిగుతున్నారు. వాళ్ళు తాళాలు మేము ఇవ్వము, మా ఈ న్యాయమైన డిమాండ్స్, మా సమ్మెని మీరు ఇలా నీరు కార్చొద్దని వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి అంగన్వాడీ మహిళ ఈరోజు కన్నీటితో రోధిస్తున్నారు. మమ్మల్ని ఇట్లా మా సమ్మెని నీరు కార్చొద్దు, మా ఈ న్యాయమైన డిమాండ్స్, ఇప్పుడు పెరిగిన ధరలకు అనుగుణంగా మాకు ఆ జీతాలు బతకలేకపోతున్నాము, మా జీతాలు పెంచండి అని చెప్పి ఆ మహిళలు అడుగుతున్నారు. కానీ వచ్చినటువంటి సిడిపిఓలు, సూపర్వైజర్లు వాళ్ళు మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి ఆర్డర్స్ ఇవి మమ్మల్ని లోపలికి పనిండి అని చెప్పి దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. దీన్ని మేము అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా ఖండిస్తున్నాం. ఈ రోజుతో వాళ్ళు వచ్చి సరుకులు తీసుకొని పోయి స్కూళ్ళు ఎంత మాత్రం ఎలా నిర్వహిస్తారో ఇది కరెక్ట్ కాదు. అంగన్వాడీ మహిళల కడుపు మీద కొడుతున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మేము అడుగుతున్నాము. ఈ రోజు వాళ్ళు వచ్చి సరుకులు తీసుకెళ్లి ఇక్కడ ఈ ఏరియాలో పిల్లలు ఎవరని చెప్పి ఎవరు కొండి పెడతారు, ఇది దుర్మార్గం అని చెప్పి మేము అడుగుతున్నాము. కాబట్టి అంగన్వాడీ అడుగుతున్నటువంటి న్యాయమైన కోరికలకి ప్రతి ఒక్కరూ కదిలి రావాలి, అంగన్వాడీ మహిళలకి అండగా నిలబడాలి, వాళ్ళ జీతాలు పెంచేంత వరకు పోరాడతామని చెప్పి తెలియదు.